శ్రీకాకుళంలో రేషన్ షాపును ఎమ్మెల్యే గోనుశంకర్ పునః ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం పాత పద్ధతిలో రేషన్ అందించడం పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని కూడా ఎమ్మెల్యే తెలిపారు. రేషన్ డిపోలు పునఃప్రారంభం సందర్భంగా ఈరోజు శ్రీకాకుళం పట్టణంలో రాయి వీధి బొందిలీపురం ఈ ప్రాంతంలో రేషన్ డిపో నెంబర్ 32ని పునఃప్రారంభించిన సందర్భంగా ఈ పాత పద్ధతిలో మళ్ళీ రేషన్ ఇచ్చినందువల్ల ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గతంలో ఆ బండి వచ్చేటప్పటికి కానీ రాకపోతే మళ్ళీ అందుకోలేకపోయేవాళ్ళు. మళ్ళీ ఆ బండి ఎక్కడ ఉందని తిరిగి పట్టుకోవడానికి కష్టమయ్యేది. దానివల్ల కందిపప్పు లాంటివి అయితే కనీసం 3 నెలలు 4 నెలలు తీసుకున్న సందర్భం లేదు. రేషన్ కూడా అందే పరిస్థితి లేదు. అదే కాకుండా ఇప్పుడు పద్ధతిలో వికలాంగులు కానీ అలాగే వృద్ధులు కానీ వారికి కూడా ఇంటి వద్దకే వెళ్ళి డీలర్లకు ఇమ్మని చెప్పడం జరిగింది. తర్వాత 1 నుండి 15వ తారీఖు వరకు టైం ఉంటుంది కనుక ఎప్పుడైనా వెళ్ళి తీసుకోవచ్చు.